ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లాలో రాజుల కాలం నాటి పురాతనమైన అతిపెద్ద బావి. ఏనుగుల సహాయంతో నిర్మించిన అతిపెద్ద బావి. బావిలో వజ్రాల కోసం వెతుకులాట. శిథిలా వ్యవస్థకి చేరుకున్న బావిని పునర్నిర్మించాలని చెప్పి సుమన్ టీవీ ప్రత్యేక కథనం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం ఒక పురాతనమైన బావి దగ్గర ఉన్నాం. ఈ పురాతనమైన బావి చూస్తుంటే చాలా పెద్దగా ఉంది. అంటే ఇది ఎక్కడ కూడా ఇంత పెద్ద బావి ఎక్కడ చూసింటారు. మన సుమన్ టీవీ ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ బావి ఎక్కడుంది అనుకుంటున్నారా? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కందనాతి గ్రామం వద్ద ఉంది. ఇదంతా గతంలో ఈ బావి ప్రదేశం మొత్తం అటవీ ప్రాంతం ఉండేది. అంటే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో బావి ఇది. అప్పట్లో ఇది బావి అంటే ఈ బావి పేరు సిద్ధి వెంకన్న బావి అని అయితే పిలుస్తున్నారు. అంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా ఇక్కడ కందనాతి ఇది సిద్ధి వెంకన్న బావి అని అయితే పిలుస్తారు. ఈ సిద్ధి వెంకన్న బావి అనే పేరు ఎలా వచ్చిందంటే అప్పట్లో సిద్దిక్ అనే రాజు పరిపాలించేవారు. ఆ సిద్దిక్ అనే రాజు ఇక్కడ ఈ ప్రదేశంలో యుద్ధం జరిగే ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి తలదాచుకున్నాడు. అయితే ఇక్కడ వెంకన్న అని ఇక్కడ చుట్టుపక్కల గ్రామం ఒక బ్రాహ్మణుడు వెంకన్న కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. అంటే ఈ కందనాతి గ్రామం వల్ల అయితే సిద్ధి వెంకన్న బావి అని అయితే పిలుస్తారు. మొత్తం ఈ బావి మొత్తం చాలా ప్రత్యేకత చూస్తుంటే మొత్తం చాలా పెద్ద బావి ఇది. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి బావి ఇది. మొత్తం అప్పుడు అంటే ఈ బావి నుండి మొత్తం కొన్ని వేల ఎకరాలకైతే పంటనైతే ఇక్కడ పండిస్తారు. ఈ బావి అయితే ఇప్పుడైతే చాలా అంటే దీన్ని మొత్తం అంటే నిర్వీర్యంగా అయిపోయింది. అంటే ఎవరు కూడా వాడుకోలేని పరిస్థితిలో ఉంది. ఒకవేళ ఈ బావిగిన వాడకానికి మనకి ముందుకు తీసుకొస్తే ఇక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజలు మొత్తం ఈ బావి నుండి కూడా మనం ఏదైతే పంట పొలాలకు కూడా వాటర్ వాడుకోవచ్చు. ఈ గ్రామ ప్రజలు అంటే అప్పట్లో ఇది కట్టడానికి చాలా అప్పట్లో ఏనుగులతో ఈ రాళ్ళని మొత్తం కట్టేవారంట. మొత్తం మనం చూస్తుంటే ఇది చూసి ఏదో అటవీ ప్రాంతంలో ఉన్నట్టయితే కనిపిస్తుంది. మనం చెప్తే ఈ బావి ఎప్పుడు కూడా ఇంత పెద్ద బావి ఎక్కడ చూస్తుంటారు. మామూలుగా ఎవరైతే రౌండ్ బావిలు చూస్తారు కానీ ఈ బావి ఇంత పెద్ద బావి చాలా అరుదైనది. ఈ బావి ఇక్కడ ఉన్నట్టు చాలా మంది కూడా ఎవరు తెలియదు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఒకటే ఇది చూస్తారనమాట. చాలా మటుకు ఎవరు కూడా ఇది బావి చూపించే ప్రయత్నం చేయలేదు. మనం సుమన్ టీవీ అయితే చూపించే ప్రయత్నం చేస్తాం. దీంట్లో కూడా ప్రత్యేకత ఉంది ఈ బావికి. అంటే అప్పట్లో ఈ బావిని కట్టినప్పుడు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఏనుగులతో మొత్తం చేసి కట్టించారని చెప్పారు. ప్రతి ఒక రాయి కూడా ఏదో ఒక ఆకృతాలు అంటే ఆకారాలు ఒక పాము కానీ చేప కానీ అంటే యుద్ధం చేసేటివి అలా శిల్పాలు అంటే ఏమన్నా కానీ ఆ కళాకృతులు అయితే ఈ రాళ్ళకైతే ఉన్నాయి. ఇది ఇప్పుడు కింద బావి చూస్తే చాలా అంటే ఇప్పుడు ఊరికే భూమి కనిపిస్తుంది కానీ దీనికి 7 ఇంతలు లోతులో బావి ఉండేది అంటున్నారు. అంటే క్రమేపీ రాను మట్టి పూడికైతే పేరుకుంది. దీనికి మళ్ళీ వాడకంలో తెస్తే మటుకు ఈ చుట్టుపక్కల మొత్తం సస్యశ్యామలంగా అయితే పంట పొలాలు అయితే పండిస్తారు. మొత్తం చూడొచ్చు మొత్తం శిథిలా వ్యవస్థకి అయితే చేరుకుంటుంది ఈ బావి. మొత్తం ఈ బావిని నీట్గా చేస్తే కూడా అంటే వాడకంలో తెస్తే బాగుంటుంది అని అయితే తెలుసు. అయితే ఇక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజలు అన్నారు. మనం చూస్తున్నాం కూడా ఇక్కడ వాళ్ళు గ్రామ ప్రజలు అనుకుంటా వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళని మాట్లాడించి కదిలించే ప్రయత్నం చేద్దాం. ఈ బావి దగ్గరికి అంటే మా బావి కిందికి వెళ్ళేది కూడా దారి ఉంది. అంటే చిన్న మెట్లు ఉన్నాయి మార్గం. ఇక్కడ గ్రామస్తులు ఎవరు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చాం. ఇది ఇక్కడ బావి అంటే ఎంట్రన్స్ అంటే చిన్న మెట్ల దారి ఉంటే కిందికి వెళ్ళే ఆస్కారం అయితే ఉంది. ఇప్పుడు కొంత గ్రామస్తులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అని ఇది ఏం బావి ఏమని పిలుస్తారు, దీని గురించి ఏం చరిత్ర ఏమి? బావి పెద్ద బావి సార్. ఇది సిద్ధంకన్న బావి అంటారు. అప్పటికి కందనతి పంచాదం ఊరు మాది మాచిమంతొడ్డి. అంటే ఈ బావి అంటే వాడకంలో లేదా? ఎందుకు లేదు వాడకంలో? అప్పటికే వాడుతుంటారు సార్. ఎనిగిలితేనే మోటు కొడుతుంటారట. మా నాయన వాళ్ళు కూడా సన్నగుంటారు ఏమో మరి. ఇతర ఈత కొట్టిన వాళ్ళు మేము అప్పుడు సన్నప్పుడు. ఇప్పుడు ఒక 30 ఏళ్ళేమో సార్ పడుతుంది. ఈ బావి ఎట్లా పుట్టుకొచ్చింది? అప్పటికి సిద్ధంకన్న అని సిద్ధుడు వెంకన్న అని ఇద్దరు కట్టించినారు సార్. అప్పుడు కట్టించి వాళ్ళు ఎక్కడ పోయారో ఎక్కలేదు. ఇంకా ఇక్కడ ఒకటి ఆదంలో ఒకటి సార్ బావి అంతే సార్. అంటే ఈ బావి నీళ్ళు వస్తే మీరు పంట పొలాలకు వాడుకోవచ్చు కదా? ఓ అంటే ఇప్పుడు ఊరికి పేరుతున్నదానికి ఎక్కడ అది
ఉంటేనే సార్ తోటలన్నీ వాళ్ళు అమ్ముకొని పోయారు, వాళ్ళకి మాకు జ్ఞాపం లేదు, వాళ్ళు ఎవరికి అమ్మారు అనేది వెళ్దాం కదా. అంటే మరి ఇప్పుడు రొడ్డులకి ఏముంటది అన్న మీరు చెప్పండి, ఇప్పుడు బావిని మళ్ళీ వాడకంలోకి తెస్తే ఎలా ఉందనుకుంటున్నారు? వాడకంలోకి తెస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. చాలా చాలా ఈడ దాదాపు ఒక 15-20 ఎకరాలు ఉన్నాయి. దీన్ని వాడకంలోకి తెస్తే కూడా రైతులు అనేది బాగా పండించుకొని పుష్కలంగా నీళ్ళు ఉంటాయి ఇక్కడ. అంటే వాడకంలో తేవాలంటే ఏం చేయాల్సి వస్తుంది దీనికి? గవర్నమెంట్ ఏదన్నా అనుకుంటే దీన్ని తీసి దీంట్లోకి ఏదన్నా కెనాల్ నుంచి నీళ్ళ, లేదంటే దీంట్లో బోర్లు వేసి నీళ్ళు వస్తాయి. దీంట్లో సామాన్యంగా అయితే తీస్తే నీళ్ళు వస్తాయి. అంటే ఇది ఎంత లోతుంది? ఇప్పుడు ఇటువరకు మట్టి కనిపిస్తుంది, ఇంకా బావి అంటే చాలా లోతు ఉండాలి. చాలా ఉంది అంటున్నారు సార్. ఇది చాలా రోజుల కింద మేము పిల్లలప్పుడే అంటున్నారు, ఇది 7 బావుల లోతు ఉందంట. ఇది మళ్ళీ 7 బావుల లోతు ఉందంట. మేము పిల్లలప్పుడు ఇదిలాంటికి వస్తే కూడా పెద్ద లోతుందిరా, దాంట్లోకి ఇంటికి పోతారా అని చెప్పి అంటున్నారు అప్పటికి. ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి బావి కదా, ఇక్కడ వజ్రాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అయితే తెలుస్తుంది. చాలా మంది కూడా వెతికారంట, అది నిజమేనా? అవన్నీ అబద్ధం సార్. వీళ్ళు మూఢనమ్మకాలతో ఇంత పురాతన కట్నాలు ఇవి ఎక్కడ చూసినా కనపడవు. ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల్లో చూసినవి ఎక్కడో అవుతారు, అక్కడోటి ఉన్నాయి. అట్లా భావని ఇంతగా పాడు చేస్తున్నారు చూడు. ఇక్కడొకటి ఆడొకటి ఏం చేస్తారు మొత్తం వాళ్ళు ఇక్కడికి వచ్చి? ధనము వజ్రాలు ఉన్నాయని చెప్పి పిచ్చి జనాలకి. ఎక్కడ ఏమి లేవు మాకు తెలిసినంత వరకు అయితే. ఎక్కడ దొరికినా ఏమన్నా ఒక్కటన్నా వజ్రం ఎవరికి దొరకలేదు. ఇది వాళ్ళంతకు వాళ్ళే ఊహించుకొని వచ్చేది, ఇట్లా పాడు చేసిపోయేది. ఓకే, ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు దీనికి బావి వాడాలంటే నీళ్ళు రావాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకొని దీన్ని పూటక తీసి మన సంగతి చేసి దీనికి రక్షణ కల్పిస్తే కొద్దిగా రైతులకు మంచిగా ఉపయోగపడతాయి సార్. ఇక్కడ వర్మలు పడతాయి, పొలాలు బాగున్నాయి. అప్పట్లో ఈ బావి వల్ల ఎన్ని ఎకరాలు పండేవి? 20 ఎకరాల దాకా 30 ఎకరాల దాకా పడింది సార్. ఇక్కడ ఈ చెరువు ఉంది, ఇక్కడ ఆ చెరువు, ఈ బావిది చాలా బాగున్నాయి. ఈ బావి నీళ్ళు అంటే అక్కడ ఇక్కడ ఎర్రజింతలని ఉంది. అప్పుడేమో మా తాతలు చెప్తున్నారు, ఏనుగులతో మూట కొట్టి అక్కడ పండించినారంట అక్కడ. నువ్వు చెప్పు ఈ బావి గురించి. మేము ఫాదర్ వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళ ఈ బావి గురించి ఏమన్నా? ఏం లేదు సార్, అప్పుడు ఇది రాజుల కాలం కట్టించింది సార్ ఇది. అప్పుడైతే ఈ పొలాలకు మొత్తం నీళ్ళు వాటర్ వాడుకుంటుంటాను సార్. మొత్తం ఏనుగులతో కొట్టించి ఇక్కడ ఉండే మొత్తం పొలాలకల్లా నీళ్ళు వాడుకుంటుంటాను సార్. ఏనుగులతో కొట్టించినా కూడా నీళ్ళు అయితే తగ్గుతలేదు సార్. ఈ వాటర్ ఎందువల్ల పోయిందంటే మొత్తం పక్కన బోర్లు ఉన్నాయి కదా సార్, మొత్తం అంతా బోర్లు వేసేసినారు చుట్టుపక్కల. అందువల్ల ఇక్కడ బాగా నీళ్ళు అనేది నిలబడట్లేదు సార్. వర్షం వచ్చినా కూడా, ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా దీంట్లో నీళ్ళు నిలబడవు. అదే అంటే మొత్తం బావి బునిగిపోయింది సార్. ఇది ఈ బావి మళ్ళీ వాడకంలో రావాలంటే ఏం చేయాలి? వాడకంలోకి రావాలంటే ఇది తీపియాలి సార్. అంటే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి, మేమైతే ఏం తీసుకోలేము సార్. ఇది అంటే లోపల బోర్లు వేయించినా వాటర్ అయితే వస్తుంది సార్. లేదంటే ఏమన్నా స్కీమ్ ఏమన్నా తీసుకొని వచ్చి నీళ్ళు ఇడిపిస్తే కూడా వాడుకోవచ్చు సార్. అంటే ఇక్కడ ఎవరైతే దీన్ని అనుభవించలేదు సార్. ప్రభుత్వం తీసుకుంటే మటుకి ఇక్కడ ఉండే పొలాలు మొత్తం రైతులు అయితే బాగుపడతారు సార్. వాటర్ తీసుకొని ప్రభుత్వం అయితే చెట్లు తీసుకుంటే, అంతకు తప్ప నుంచి ఏం లేదు సార్. అంటే ఇప్పుడు చూస్తున్నాము పురాతన బావి. అంటే ఈ బావిని వాడకంలో తీసి ప్రభుత్వం స్పందించి ఈ పూడిక తీసి మళ్ళీ వాటర్ నింపితే మటుకు అలాగనే వాటర్ అంటే మరి ఊబి ఉంటుంది కదా, ఆ వాటర్ ఊబి కూడా వస్తుంది అని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ బావి నిర్మించేటప్పుడు ఏదైతే ఈ పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు, అంటే అప్పట్లో రాజుల కాలం అని చెప్పినట్టే యుద్ధం చూసిన బాగా, అంటే యుద్ధంలో కత్తి ఎలా ఉందో చంపారు. అంటే ఆ యుద్ధం చేసే ఆకృతులు కూడా, అంటే యుద్ధం ఉంది చేస్తున్నాము అని చెప్పేసి యుద్ధం ప్రకటించేటివి, యుద్ధంలో పాల్గొనేటివి, అలాంటి ఆకృతులు కూడా మనం ఈ రాళ్ళల్లో చెక్కి చూస్తున్నాం. చాలా డిఫరెంట్గా చేప ఆకారాలు. మనం ఇంకో ముందు అక్కడ చూస్తే మొత్తం ఇక్కడ ఈ గోతులు ఉన్నాయి. ఇక్కడ మొత్తం అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి బావి కాబట్టి ఇక్కడ వజ్రాలు ఉంటాయని చెప్పేసి చాలా మంది ఇక్కడైతే తవ్వకాలు అయితే చేపట్టారు. చూస్తాం మనం కింద ఒకసారి చూద్దాం ఎంతవరకు తవ్వారు, ఏముందనేది కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ కాలంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వజ్రాలు అనేది రాసులుగా పెట్టి అమ్ముతారన్నారు. అందుకే ఇక్కడ వజ్రాలు ఉంటాయని చెప్పేసి చాలా మంది తోగే ప్రయత్నాలు చేస్తారు. అంటే చాలా మందికి ఎవరు కూడా వజ్రాలు అయితే దొరకలేదు. ఈ ప్రాంతం కానీ ఆ ప్రాంతం కానీ మొత్తం తోగే ప్రయత్నం చేశారు. ఇకైతే వజ్రాలు అయితే దొరకలేదు. ఇప్పుడు మనం చూస్తాం ఇక్కడ కూడా ఆకృతి చాలా, అంటే ప్రతి రాయికి కూడా ఏదో ఒక ఆకారం అనేది, ఆకృతులు అనేది వాళ్ళు పెట్టడం జరిగింది. ఇదే అంటే ఏదేమైనా ఈ బావిని మళ్ళీ వాడకంలో తెచ్చి ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని అది ఏదైతే పూడిక తీసి మళ్ళీ నీళ్లు నింపే ప్రయత్నం చేస్తే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 20 ఎకరాల రైతులకి ఇది సాగునీరు అందించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నావోతో కిరణ్, సుమన్ టీవీ, ఎమ్మింగనూరు.